వినోద్ కుమార్ ఎంపీ పదవికి రాజీనామా చేసి నేటికి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు వీడియో పోస్టర్లను రిలీజ్ చేశారు. వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు విడుదల చేశారు. వినోద్ కుమార్ ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని, తెలంగాణ ఆకాంక్ష కోసం రాజీనామా చేసి ప్రజల మద్దతుతో తిరిగి గెలిచారన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు. వినోద్ కుమార్ లాంటి నాయకుడిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహిత వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు వెంటున్నటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు 3/3/2008 రోజు తను ఎంపీ పదవికి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇప్పటికీ 16 సంవత్సరాలు అవుతున్నది. అంటే వినోద్ కుమార్ గారి రాజకీయ జీవితము త్యాగాల పునాదుల మీద ఉన్నదనే విషయం తప్పకుండా కరీంనగర్ ప్రజలు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వినోద్ కుమార్ గారు రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసమో కాదు, లేకపోతే ఇంకే ఇతర అవకాశాల కోసం రాలేదు. కేవలం తెలంగాణ అంశం గురించి కేసీఆర్ గారు వెంట నడిచి సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం చేసుకుంటా తెలంగాణకు రావాల్సిన అన్ని విషయాల్లో తన మాటను పార్లమెంట్లో కఠినంగా గట్టిగా వినిపించిన గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఆ రోజు కేసీఆర్ గారు వెంట ఉండి సుమారు 300 పార్టీలతోటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుకూలంగా ఉత్తరాలు సేకరించిన గొప్ప వ్యక్తి ఇవాళ మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి వెంట ఆ రోజు నుండి నేటి వరకు కుడిభుజంగా ఉంటూ తెలంగాణ కోసం తన ఎంపీ పదవిని 3/3/2008 హన్మకొండ ఎంపీ పదవికి రాజీనామా గడ్డిపోతో సమానం అని చెప్పేసి, నాకు తెలంగాణ ఆకాంక్ష ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యం అని చెప్పేసి ఎంపీ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు. బోయినపల్లి వినోద్ కుమార్ గారు రాజీనామా చేసే కంటే 3 రోజుల ముందు గద్దర్ గారు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్కు బీజేపీ నుండి ఎల్కే అద్వానీ గారు, కాంగ్రెస్ నుండి కాకా వెంకటస్వామి గారు,